సెలబ్రేషన్స్ ద్వారా మనందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ యేసు ప్రభుకి నా వందనాలు చెప్పుకుంటున్నాను. అంటే ఈ నెలలో నేను వాళ్ళ ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫంక్షన్ అయితే ఎస్పెషల్లీ క్రిస్టియన్స్కి నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది క్రిస్మస్ అంటే. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని క్రైస్తవురాలు కాబట్టి ఇంత అందరూ సెలబ్రేట్ చేసుకునే అంత ఇదిగా ఉండదు. నేను ఒక్కదాన్ని చెట్టు పెట్టుకుని క్రిస్మస్ ట్రీ బట్ నేను ఒక్కదాన్ని అన్ని డెకరేట్ చేసుకుని అలా దేవునికి బాగా దగ్గరగా ఉండిపోతాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు చాలా మంది నా సాక్ష్యం వినుంటారు. ప్రభు విన్నారా? ప్రభు నా జీవితంలో అది చాలాసేపు పడుతుంది. ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అది దాదాపు 40 నిమిషాలు పడుతుంది మాట్లాడాలంటే, సాక్ష్యం చెప్పాలంటే. సో దేవుడు మనకు చాలా అద్భుతాలు చేస్తా ఉంటాడు జీవితంలో కదా, షార్ట్గా చేస్తాము. సో మనం దేన్ని నమ్ముకుంటే అంటే నీళ్ళలో మునిగిపోయే సమయంలో, నా ఈత రాని సమయంలో నేను పడిపోతే, సముద్రంలో పడిపోతే, ఆ సమయంలో నాకు యేసు ప్రభు అందరి దేవుడితో పాటు ఆయన ఒక ఆయన అంతే. ఏదో ఒక తెలియని ఒక ఏం చెప్తామో ఇష్టం ఆయన అంటే. దేవుడు అనే దానికంటే ఆయన ఎక్కువ నాకు ఫ్రెండ్ లాగా. దేవుడు అందరికీ దండం పెట్టుకునేదాన్ని, ఆయనకి ఎక్కువ నా సమస్యలు చెప్పుకునేదాన్ని. మా ఫ్రెండ్లు చెప్పుకునేటట్టు నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, ఇలా జరిగింది. అలా నాకు ఎక్కువ యేసు ప్రభు ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారు. నేను ఎప్పుడు ఊహించలేదు నేను బాప్తిజం తీసుకుంటానని. చేస్తారు కదా, అలా నేను కూడా ఈత కొట్టేటట్టు అంటే నన్ను రక్షించుకోవడానికి ఊపిరి బిగించుకుని నీళ్లు ఎక్కువ నోరు తెరిచేస్తే నీళ్ళు లోపలికి వెళ్ళి నీళ్లు బింగేస్తాం. అవన్నీ నేను జాగ్రత్త పడుతూ ఉన్న సమయంలో మధ్యాహ్నం 1:30 ఉంటుంది. ఈ దేశం కాదు, వేరే దేశంలో అప్పుడు నేను వెళ్ళాను. నేను మా వారు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆదివారం రోజు నీళ్ళలోకి సూర్యకిరణాలు కూడా ఉంది. ఆ భయపడిపోయి ఆ ఈత ప్రయత్నంలో ఆ సూర్యకిరణాలకు అటువైపు యేసు ప్రభు ఇంత ఫేస్, ఆయన ఫేస్ ఇంత ఫేస్ ఇలా నీళ్ళలో నా ముందు అట్లా పైకి వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు నాకు వెంటనే అదే ఈయన యేసు ప్రభు కదా, ఖర్చు యేసు ప్రభు ఫేస్ అని పిలిచింది ఆయన, కానీ ఆయన కనిపిస్తాడు నేను అనుకోలేదు. వెంటనే ఈయన యేసు ప్రభు కదా, అలాంటి కళ్ళు పెద్దగా లైట్గా ఇలా పెట్టేసి కళ్ళు ఇలా పెట్టి చూస్తున్నారు. నేను అనుకున్నా యేసు ప్రభు కదా, ఈయనేంటి నా మీద కోపంగా ఉన్నాడా అనుకున్నా. అంటే నాకు తెలియదు ఆ కళ్ళు అర్థమైంది అని అనుకునే లోపల పైకి వచ్చేసాను. మీరు నమ్మరు, ఒక చుక్క నీళ్ళు కూడా నా నోట్లో కానీ నా ముక్కులో ఎక్కడ కూడా నీళ్ళు టచ్ అవ్వలేదు. పైన వరకే నీళ్ళు అలా పైకి వచ్చాను. కానీ అలా ఒక నా జీవితంలో జరిగిన మొదటి అద్భుతం అది. దాని తర్వాత ఇలా 2వ అద్భుతం. ముందు నాకు వేడంగాని నాగపట్నం వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే వచ్చింది. అప్పుడు అనుకున్నా అయ్యో అన్ని చోటకి వెళ్ళాము, అన్ని చోట్ల దండం పెట్టుకున్నాం, ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడ దండం పెట్టుకున్నాం, ఇక్కడ కూడా బాగా అవ్వలేదే అనిపించింది. కానీ ఆ 3 నెలలే లాస్ట్. దాని తర్వాత ఇంతవరకు మళ్ళీ ఆ ఆయాసం, ఆ ఇస్నపిలి అన్నది నాకు రాలేదు. సో ప్రభు ముందు అట్లా తీసుకెళ్ళి నన్ను మళ్ళీ ఆయనే నాకు కనిపించడం అన్నది 2వ అద్భుతం జరిగింది. దాని తర్వాత చాలా జీవితంలో రోజు ఏదో ఒకటి జరుగుతుంటుంది. అద్భుతంగానే ప్రాణాలు పోయేటప్పుడు ప్రాణాలను కాపాడడం, దాని తర్వాత మనిషిలో మార్పు రావడం కూడా ఒక అద్భుతమే. పేసరి మనకు ₹1,00,000 వస్తే అది కూడా దేవుడు కావాలి అవసరం అన్నప్పుడు ఈ టైంలో ఇది రావాలి ఇట్లా జరుగుతుందంటే ఇస్తాడు. కానీ దాని మీద మనం ఆశించకుండా మనలో మనం మార్పు, కొంచెం చిన్న మార్పులు చేసుకుంటూ పోతే అది కూడా పెద్ద ఇదనే నేను అనుకుంటున్నాను. అలా నా జీవితంలో చాలా మార్పులు యేసు ప్రభు చేశారు. ఈరోజు మీ ముందు ఒక క్రైస్తవురాలుగా నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం ముఖ్యంగా వచ్చే ఈ కొత్త సంవత్సరం, ఈ క్రిస్మస్ మార్పు రావడానికి కూడా మీరు కూడా ఒక అవకాశం
దేవుడికి. దేవుడు కూడా మనం అవకాశం ఇవ్వాలి మనలో మార్పు రావడానికి. కాబట్టి ఎందుకంటే మనం బైబిల్ ఎక్కువ చదువుతాం, మనలో మార్పు రావాలి అని అనుకుంటాం. ఆ చదివినంతసేపు ఒక అరగంటలో కొంచెం మార్పు వచ్చినట్టు ఉంటుందని మళ్ళీ తిరిగి వెనక్కి పాత దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన వాతావరణాలు, మన సొసైటీ అలా ఉండడం వల్ల మనలో చాలా వరకు కొంచెం అటు వెళ్ళి ఒక అడుగు ముందేసి ఒక అడుగు వెనకేస్తూ ఉంటాం. కానీ మనల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ విలియం ఎస్టర్ గారికి, అలాగే ఇక్కడ బ్రదర్ శామ్ అబ్రహాం గారు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఐ విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ అ వెరీ వెరీ మీనింగ్ఫుల్ న్యూ ఇయర్. మరి అదేవిధంగా ఇస్తారు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చిన తండ్రి ప్రభా ఎమ్మెల్యే గారైన ప్రభా దేశులు గారిని అభిషేకించి ప్రజాసేవలో బలమైన సాధన వాడుకొని ఈ చిత్తాంతాన్ని పట్ల నెరవేర్చుకొని మన కుటుంబాన్ని దీవించి మహిమగత వహించి వచ్చిన తగ్గిన తండ్రి మరి లీడర్స్ అనాయింట్ చేసి మీరు వాడుకోమని యేసుక్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళలో గొర్రెల కాపరులు కట్టెలు కాయగా రాత్రి వేళలో గొర్రెల కాపరులు కట్టెలు కాయగా very very good happy happy Christmas we wish you very Christmas happy happy Christmas very very good మేడం గారికి మనం మల్లపూర్ నుంచి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం.